హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిరీస్ వీడియోలో మీకు టీవీస్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మీరు ఏదైనా టీవీ కొనాలనుకోండి, సో యూట్యూబ్లో సెర్చ్ చేసినా లేదా అమెజాన్లో మీరు చూసినా ఒక్కొక్క టీవీ ఒక్కొక్క రేంజ్ అయితే ఉంటుంది. ఒకటి 20,000 ఉంటే ఇంకొకటి 50,000 ఉంటుంది, ఇంకోటి ₹1,00,000 ఉంటుంది. సేమ్ టీవీ, కాకపోతే క్వాలిటీ ఇక్కడ మెయిన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే అవుతూ ఉంటుంది. మీరు చూసేమంటారు ఎల్ఈడి టీవీస్ అని చెప్పి, ఎల్సీడీ టీవీస్ అని చెప్పి మనం అప్గ్రేడ్ అవుతానే వస్తా ఉన్నాం కదా, అలానే అప్గ్రేడ్ అవుతానే వచ్చింది టెక్నాలజీ కూడా. సో ఫస్ట్ వచ్చి ఎల్సీడీ ఉన్నాయి, తర్వాత ఎల్ఈడికి వచ్చింది, తర్వాత ఇప్పుడు క్యూఎల్ఈడి అని చెప్పి, ఓఎల్ఈడి అని చెప్పి మీకైతే చూడడానికి అయితే ఉన్నాయి. ఇవి నాలుగిటి డిఫరెన్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది, క్వాలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది, టోటల్గా మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. నాలుగిటి టీవీస్ గురించి మీకైతే చెప్తా, అవి ఎలా పనిచేస్తే ఏది బాగుంటుంది అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియోలో. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు మెయిన్గా మనం ఒకప్పుడు చూసుకుంటే ఒక పెద్ద టీవీ, పెద్ద బాడీతో ఉండేటివి అయితే ఉన్నాయి. ఇప్పుడు స్లిమ్గా అయితే టీవీస్ అయితే వచ్చేసాయి. సో ఎంత టెక్నాలజీ బిల్డ్ అయ్యిందో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక పేపర్ మీద బొమ్మ పడితే ఆ బొమ్మని బ్యాక్ లైట్ ద్వారా పుష్ చేసి ఫ్లోరోసెంట్ అదే హై బీమ్ లైట్ ద్వారా మనకు కనబడేటట్టు విజిబిలిటీగా ఏవైతే పనిచేస్తా ఉన్నాయి, సేమ్ థీరీనే ఇక్కడ కూడా బిల్డ్ అయింది. కాకపోతే లైటింగ్ టెక్నాలజీ మారింది, ప్యానల్ టెక్నాలజీ మారింది అంతే. సో ఇప్పుడు ఎల్సిడి చూసుకున్నా, ఎల్ఈడి చూసుకున్నా సేమ్ ప్రిన్సిపలే. సో అక్కడ మీకు ఒక బొమ్మ అయితే ఉంటుంది, ఏదైతే మీరు విజువాలిటీ ఉంటుంది కదా ప్రాసెసర్ అనేది, ఆ ప్యానల్ మీద బొమ్మ అనేది పడతా ఉంటుంది. ఆ బొమ్మని మనకు కనబడేటట్టు చేసేది వెనకాల ఉండే లైట్. సో ఏ టీవీ అన్నా చూసుకోండి, వెనకాల ఉన్న లైట్ అయితే దాని మీద పడడం వల్ల అది డైరెక్ట్గా మీకు ముందుకు వచ్చి మనకు కనబడుతుంది, విజిబిలిటీ కూడా కనబడుతుంది. ఎప్పుడైతే మీరు బ్రైట్నెస్ తగ్గిస్తారో పెంచుకుంటారో ఆప్షన్ ఉంటుంది కదా మీ టీవీలో, సో అప్పుడు బ్రైట్నెస్ పెంచుకునేది తగ్గించుకునేది ఏంటంటే వెనకాల ఉండే బ్యాక్ లైట్ అనేది బ్రైట్నెస్ అనేది తగ్గించుకుంటే మనకు బొమ్మ క్లారిటీ ఉంటుంది కదా, సో లైటింగ్ అనేది తగ్గుతుంది. వెనకాల ఉండే లైటింగ్ తగ్గించుకుంటాం కాబట్టి మనకు బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో అదొకటి మనం మైండ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎల్సిడి చూసుకున్నా, ఎల్ఈడి చూసుకున్నా అండ్ క్యూఎల్ఈడి చూసుకున్నా కూడా సేమ్ ప్రిన్సిపల్ మీదే వర్క్ అవుతాయి. సో ఓఎల్ఈడి అనేది అది డిఫరెంట్ టెక్నాలజీ. సో అది మీకు లాస్ట్లో అయితే చెప్తా. సో ఇప్పుడు వచ్చేసి ఎల్సిడి అనేది సో విజిబిలిటీ ఉంటుంది, కాకపోతే అది లైట్స్ అనేటివి అంత అరేంజ్మెంట్ అయితే బాగుండదు. అదే ఎల్ఈడిలో చూసుకోండి, సో మీరు దగ్గర ఎల్ఈడీస్ అయితే పెట్టుకుంటారు. అవి 4 స్ట్రిప్లు అయితే వస్తాయి. మీరు ఎంత పెద్ద టీవీ తీసుకుంటే అంత పెద్ద ప్యానల్ ఇంటిగ్రేటెడ్ అయితే ఉంటుంది. ఎల్ఈడీస్ అనేటివి దగ్గర పెట్టుంటారు. అందువల్ల ఎల్సిడి ప్యానల్ కంటే ఎల్ఈడి ప్యానల్లో మీకు విజిబిలిటీ బాగుంటుంది, బ్రైట్నెస్ బాగుంటుంది, సో వ్యూవింగ్ యాంగిల్ బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఒక సైడ్ కూర్చొని చూసినా లేదా మిడిల్ సెంటర్ కూర్చొని చూసినా ఆ విజిబిలిటీ అనేది ఎల్ఈడి టీవీస్లో బాగుంటుంది. ఎందుకంటే వెనకాల ఉండే బ్యాక్ లైట్ అనేది ఎక్కువ కాంతి అనేది వెనకాల నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్యానల్లో ఉండే బొమ్మ కానీ లేదా ఏది ప్లే అవుతున్నా మీరు అది సర్టెన్గా చూడగలుగుతారు, క్లారిటీగా చూడగలుగుతారు. అదే ఎల్సిడి ప్యానల్ చూసుకోండి, కార్నర్ టు కార్నర్ పెడతారు. ఒక ఎల్ఈడి స్ట్రిప్ మనం ఇప్పుడు బ్యానర్లో చూస్తూ ఉంటాం కదా, లైటింగ్ బ్యానర్స్ అని మీరు వినే ఉంటారు. వాటిలో మనం ట్యూబ్ లైట్ పెట్టి ముందుకి బ్రైట్నెస్ వచ్చేటట్టు చేస్తాం. అవి ఆ టైపే ఉంటాయి ఎల్సిడి టీవీస్ అనేది. సో ఎల్ఈడి టీవీకి వచ్చేకాడికి లైట్స్ అనేటివి పెంచుతారు, ఎక్కువ పెంచి బ్రైట్నెస్ అనేది ఎక్కువ వచ్చేటట్టు, వ్యూయింగ్ యాంగిల్ ఎక్కువ వచ్చేటట్టు చేయడం అయితే జరిగింది. సో ఎల్సిడి అనేది అర్థమైంది కదా, లైటింగ్ తక్కువ ఉంటుంది అంతే, పెద్ద మిస్టరీ అయితే ఏం కాదు. లైటింగ్ తక్కువ ఉండి ఫ్లోరోసెంట్ వాడేవాళ్ళు క్రితం. ఇప్పుడు ఎల్సిడిలో కూడా మీకు బ్యాక్ లైట్ ఎల్ఈడీనే వాడతారు, కాకపోతే కార్నర్ టు కార్నర్ రేషియో తక్కువ ఉంటుంది. సో ప్లేస్మెంట్ అనేది అదే ఎల్ఈడిలో చూసుకోండి. సో ఎల్ఈడిలో అనేది మీకు ఏదైతే మీరు బల్బ్స్ ఉంటాయి కదా, మన ట్యూబ్ లైట్స్ కానీ లేదా ఎల్ఈడి ల్యాంప్స్ కానీ ఏమన్నా చూసుకోండి, సో దాంట్లో ఒక డయోడ్ అయితే ఉంటుంది. ఆ డయోడ్ని ఎక్కువ ప్లేస్ చేస్తారు, ఎల్ఈడి టీవీస్లో ఎక్కువ పెడతారు లైటింగ్ అనేది. సో అందువల్ల మనకు వ్యూవింగ్ యాంగిల్ కానీ బ్రైట్నెస్ కానీ అన్నీ ఎక్కువ కనబడితే, ప్యానల్ కూడా మంచి ప్యానల్ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఆ లైటింగ్ ఎప్పుడైతే పడుతుందో సో బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ లాంగ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. మీకు ఎల్సిడితో పోలిస్తే ఎల్ఈడి టీవీస్ అనేటివి ఎక్కువ కాలం వస్తాయి. బ్యాక్ లైట్ ఇష్యూస్ అనేటివి కొన్ని టీవీస్కి వస్తాయి, కొన్ని టీవీస్కి రావు. ప్యానల్ ఇష్యూస్ అయితే ఆల్మోస్ట్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు వచ్చేది. సో ఎక్కువ మీకు బ్యాక్ లైట్ ఇష్యూస్ వస్తాయి, లేదంటే ప్రాసెసర్ పోతే ప్యానల్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో అందుకే ఎక్కువ ఎల్ఈడీస్కి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది అందరూ. లైఫ్ అనేది పెద్దదిగా ఉంటుంది, కాంపాక్ట్ డిజైన్, సో సింపుల్గా చేయొచ్చు. సో తక్కువ స్పేస్లో ఎక్కువ క్వాలిటీని మనం తీసుకురావచ్చు అని చెప్పి ఎల్ఈడి టీవీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని దాటితే క్యూఎల్ఈడి టీవీస్. సో ఎల్సిడి క్యూఎల్ఈడి సేమ్.
ఎల్సిడికి అప్గ్రేడే క్యూఎల్ఈడి, మీకు ఎల్ఈడికి అప్గ్రేడ్ ఓఎల్ఈడి. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని, అర్థమైందో లేదో మీకు మళ్ళీ చెప్తా. ఎల్సిడి ప్యానల్స్ అయితే ఏ ఉన్నాయి కదా, సో ఎల్సిడి టీవీస్ అనేటివి వాటిని అప్గ్రేడ్ చేస్తే మనకు క్యూఎల్ఈడి వచ్చింది. సో ఎల్ఈడి టీవీస్ని అప్గ్రేడ్ చేస్తే ఓఎల్ఈడి వచ్చింది. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఆ సిస్టమ్ వేరు ఈ సిస్టమ్ వేరు. సో ఇప్పుడు ఎల్సిడి టీవీస్ని అప్గ్రేడ్ చేస్తే ఓఎల్ఈడి వచ్చింది, క్యూఎల్ఈడి వచ్చింది. సో ఆ క్యూఎల్ఈడిలో కూడా సేమ్ ప్రిన్సిపలే, కాకపోతే దీంట్లో ఎక్కువ లైట్స్ అంటే ఫ్లోరసెంట్ ల్యాంప్స్ అయితే ఉంటాయి కదా, ఎల్ఈడి ల్యాంప్సే ఇప్పుడు మార్చేశారు అంతా. సో అదే క్యూఎల్ఈడిలో మీకు ప్యానల్తో కూడా లైటింగ్ అయితే ఉంటుంది, దాంట్లో ఇంకా ఎక్కువ లైటింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే చూస్తున్నారో క్యూఎల్ఈడిలో క్వాలిటీ అనేది పెరుగుతుంది. మీరు ఇప్పుడైనా ఏదైనా బ్లాక్ పిక్చర్ వేసారు అనుకోండి, ఆ బ్లాక్ పిక్చర్ ఎలా వస్తుంది అంటే వెనకాల లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి, పూర్తిగా ఆగిపోతాయి. అప్పుడు మీకు అక్కడ ఆ స్పాట్ అంతా బ్లాక్గా అయితే కనిపిస్తుంది. అలానే ఆర్జీబీ కలర్స్ అని చెప్పి ఇలాంటివన్నీ మీకు క్యూఎల్ఈడిలో లైటింగ్ ద్వారా మీకు అయితే విజిబిలిటీకి అయితే వస్తాయి. ఇది కూడా అర్థమైంది కదా, ఎల్సిడి ప్యానల్స్ ఎలా ఉంటాయో క్యూఎల్ఈడి కూడా అలానే ఉంటుంది. సో రెస్పాన్స్ టైం అనేది బాగుంటుంది క్యూఎల్ఈడిలో, ఫాస్ట్గా ఉంటుంది. ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి మీకు చాలా బాగా అయితే క్యూఎల్ఈడి అనేది పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. సో కానీ ప్యానల్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి, అందుకే మళ్ళీ ఓఎల్ఈడికి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది చాలామంది. సో క్యూఎల్ఈడి కంటే ఓఎల్ఈడి ఇంకా అడ్వాన్స్డ్, చాలా బాగుంటుంది. దీని గురించి మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓఎల్ఈడి వచ్చేసరికి మీకు డిఫరెంట్ టెక్నాలజీ మొత్తం. సో ఇప్పుడైతే మీరు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా చూడండి. పెళ్ళిళ్ళలో పెడతా ఉంటారు కదా సైడ్ టీవీలు, కొంతమంది మామూలు టీవీలే 50 ఇంచెస్ టీవీలు కానీ 43 ఇంచెస్ టీవీలు కానీ పెడతారు. అంతకు మించి పెట్టాలంటే పెద్ద ప్యానల్స్ పెట్టాలనుకోండి, సో అప్పుడు ఒక టీవీని అరేంజ్ చేస్తారు, బిస్కెట్ టైప్లో ఉంటాయి. వాటిని చిన్న చిన్న బాక్సుల టైప్ తెచ్చి అరేంజ్మెంట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి ఇమేజ్ అయితే వస్తుంది బయటికి. సో అవి మీకు అవి ఓఎల్ఈడి టైప్ అయితే మీకు అయితే వర్క్ అవుతాయి. ఓఎల్ఈడిలో ఏం జరుగుతుందంటే బ్యాక్ లైట్ ఉండదు, ఇంకొక లైట్ ఉండదు, ఇంకొక లైట్ ఉండదు, ఏం లైట్లు అయితే ఉండవు. ఓన్లీ మొత్తం స్క్రీన్ అంతా మినీ ఎల్ఈడీస్, చిన్న 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 ఎల్ఈడీస్తో అరేంజ్ చేయబడుతుంది. ప్యానల్ అంతా అరేంజ్మెంట్లోనే లైటింగ్లోనే మీకు అయితే ప్రాసెసింగ్ అయ్యి ఇమేజ్ అయితే మీకు అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ఎల్ఈడీస్ అయితే ఉంటాయి, మైక్రో ఎల్ఈడీస్తో వాటిని అరేంజ్ చేసి ప్యానల్ అయితే డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు మిగతా చూసుకుంటే మీకు ఏం జరుగుతుందంటే ఒక బొమ్మ పడతా ఉంటుంది స్క్రీన్ మీద, దాన్ని మనం బ్లాక్ లైట్ ద్వారా పుష్ చేస్తే ఆ బొమ్మ మనకు కనబడుతుంది. దీంట్లో అలా కాదు, ఆ లైట్లే మీకు స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. సో చిన్న 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 లైట్లు, వాటిని మనం మల్టీ కలర్లో ఉంటుంది ఆర్జీబీ, అవన్నీ కాంబినేషన్ అయ్యి మీకు ఇమేజ్ అయితే బయట వస్తుంది. సో ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఏదైనా మనం బొమ్మ చూస్తా ఉన్నాం అనుకోండి, ఏదైనా సినిమా ఏదైనా పిక్చర్ చూస్తా ఉన్నాం అనుకోండి, ఆ పిక్చర్ అనేది ఒక బ్లాక్ ఒక రెడ్ ఏదైతే ఆర్జీబీ కలర్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని మనకు ఎల్ఈడిలోనే ఇంటిగ్రేట్ చేస్తారు. సో మీరు చిన్న చిన్న బల్బ్ చూస్తూ ఉంటారు, అన్ని కలర్స్ అయితే వెలుగుతూ ఉంటాయి ఆ బల్బ్లో. అలానే మీకు ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఏదైనా పిక్చర్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఒక దగ్గర బ్లాక్ రావాలనుకోండి, ఆ సర్కిల్ వరకే ఆ ఎల్ఈడీస్ అనేటివి ఆఫ్ అయిపోయి మిగతాదంతా ఏది ఏ కలర్ రావాలి ఏ కలర్ రావాలి అని చెప్పి ఎల్ఈడీస్లోనే ఇంటిగ్రేట్ అయ్యి ఎల్ఈడీస్ మాత్రమే గ్లో అవడం వల్ల మీకు చూసేదానికి విజిబిలిటీ బాగుంటుంది, డ్యూరేషన్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, అన్నిటి పరంగా మీకు చాలా అయితే బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. దాని మీద మీకు స్క్రీన్ కోటింగ్ అయితే మనకి ఇప్పుడు ఫోన్కి టెంపర్ గ్లాస్ అలా అయితే మీకు ఓఎల్ఈడి బ్యాక్ అదే ఎల్ఈడీస్ మీద ఒక స్క్రీన్ లాగా వేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మీరు విన్నది ఒకటి, ఓఎల్ఈడికి వచ్చేసరికి వేరే థియరీ, మొత్తం డిఫరెంట్ ఉంటుంది. సో దాంట్లో అంతా మీరు బ్యాక్ లైట్ చూస్తారు, దీంట్లో బ్యాక్ లైట్ అయితే ఉండదు, డైరెక్ట్ లైట్లే మీకు ఒక స్క్రీన్ లాగా అయితే యాక్ట్ అవుతాయి. సో చిన్న 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 డయోడ్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి, వాటిని మనం ఓఎల్ఈడి టీవీస్ అయితే అంటాం. సో దాంట్లో ఏం జరుగుతుంది, మీరు డైరెక్ట్ సన్లైట్ వచ్చినా కూడా ఆ విజిబిలిటీ అనేది తగ్గదు. సో స్క్రీన్ ఉండదు కాబట్టి ఆ లైటింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఓఎల్ఈడిలో క్వాలిటీ తగ్గదు. లైటింగ్ మీరు సన్లైట్ ఎదురుగా పెట్టిన టీవీ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే ఈ లైట్ డామినేషన్ చేసిన అనుకోండి, ఈ లైట్ తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఏదైనా అవుట్డోర్ యూనిట్లో మీరు అవుట్డోర్ సైడ్లో క్యూఎల్ఈడి కానీ ఎల్ఈడి టీవీస్ కానీ లేదా ఎల్సిడి ప్యానల్స్ పెట్టారనుకోండి, లైటింగ్ కనబడదు. లైటింగ్ కనబడకుండా మనకు బొమ్మ కనబడదు. సో అలాంటి ఇష్యూ లేకుండా మీకు ఓఎల్ఈడి అనేది పనిచేస్తూ ఉంటుంది. అన్నిటి పరంగా చూసుకున్నా మీకు ఓఎల్ఈడినే బెటర్ ఉంటుంది. ఓఎల్ఈడి కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో ఇప్పుడు బడ్జెట్లో కూడా వస్తూ ఉన్నాయి. సో వాటి పర్ఫార్మెన్స్ అనేది అంత ఇంటిగ్రేటెడ్ అయితే ఏముండదు, కానీ బెటర్ ఉంటుంది దాంతో పోలిస్తే. మీకు ఎల్జీలో కానీ శాంసంగ్లో కానీ ఓఎల్ఈడి టీవీస్ అయితే ఉంటాయి, అంత ఇంటిగ్రేటెడ్ అది 1,50,000 1,00,000 అంత రేట్ అయితే ఉంటాయి, ల్యాక్స్లో ఉంటాయి రూపీస్ అనేది ఓఎల్ఈడి టీవీస్ అనేది.
ఇప్పుడు వచ్చే బడ్జెట్లో వచ్చే టీవీస్ అనేది అంత యాక్యురసీ ఉండదు, కానీ ఉంటాయి, బాగుంటాయి, మన ఇంట్లో పెట్టుకోవడానికి అయితే సరిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఎల్సిడి ప్యానల్ అంటే ఏంది, ఎల్ఈడి ప్యానల్ అంటే ఏంది, క్యూఎల్ఈడి అంటే ఏంది, ఓఎల్ఈడి అంటే ఏంది. సో ఓఎల్ఈడి ఒకటే వేరే థియరీ, మిగతా అంతా సేమ్ ఉంటాయి. మిగతా అంతా ప్యానల్స్ మార్చి, లైటింగ్ మార్చి, అవి మార్చి, ఇవి మార్చి మీకు పిక్చర్ని అయితే ఇంప్రూవ్ చేస్తారు. సెన్సిటివిటీ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసి మీకైతే అవుట్పుట్ అయితే ఇస్తారు. అంతే, పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఓఎల్ఈడి మాత్రమే మీకు బెస్ట్ ఉంటుంది. సో కాస్ట్ కూడా అందుకే అవి ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హెచ్డి తీసుకోవాలా 4K తీసుకోవాలని మీకు క్లారిటీ అయితే ఇప్పుడైతే ఇస్తా. సో ఎల్ఈడి టీవీస్లో మీరు 4K చూస్తూ ఉంటారు, అల్ట్రా హెచ్డి అని చెప్పి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదా. హై రేంజ్ ఏది ఉంటుందో అదే తీసుకోండి, ఎందుకంటే దాంట్లో పిక్సెల్స్ అనేవి బాగుంటాయి, ఆ ప్యానల్ క్వాలిటీ బాగుంటుంది. కాబట్టి మీరు 4Kకి వెళ్ళండి. అండ్ 4K అల్ట్రా కూడా ఉంటే 4K అల్ట్రా కూడా తీసుకోవచ్చు. సో ఎక్కువ రేటింగ్ అంటే ఎక్కువ ఏది ఉంటుందో 4Kకి మించి కానీ 4K కానీ అలాంటి టీవీసే చూస్ చేసుకోండి. ఏదైనా మనం హెచ్డి కంటెంట్ వేసినప్పుడు అవుట్పుట్ అనేది మనకు క్లియర్గా వస్తుంది, అంతే, దానికి మించి ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేసి ఫాలో అవుతా ఉండండి. ఇంకా లేట్ చేయకుండా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.